నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 14వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు రాజసూయానికి సమ్మతించుట. కృష్ణవాచ సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం త్వమర్హసి. సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం త్వమర్హసి. జానతస్త్వేవ తే సర్వే కించిత్ వక్ష్యామి భారత. శ్రీకృష్ణుడు అన్నాడు, మహారాజా, నీవు సర్వగుణవంతుడవు, రాజసూయం చేయదగినవాడు భారత. నీకంతా తెలుసు, అయినా అడిగావు కాబట్టి నాకు తోచినది చెబుతాను. జామదజ్ఞేన రామేణ ఛత్రం యదవశేషితం తస్మాదవరజం లోకే యదిదం ఛత్ర సంహితం. జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియులనందరూ సంహరించాడు. అప్పుడు మిగిలిపోయిన రాజులు పోయిన వారికన్నా తక్కువ వారు కాబట్టి ఇప్పుడు లోకంలో ఛత్రసంజ్ఞ నామమాత్రమే ఉన్నది. కృతోయం కుల సంకల్ప క్షత్రియైర్వసుధాధిప నిదేశవాగ్భిస్తత్తేహ విదితం భరతర్షభ. క్షత్రియులంతా కలిసి క్షత్రియులందరూ జయించిన వాడే సమ్రాట్టు కాదగిన వాడని ఒక కుల నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం కూడా నీకు తెలుసు. ఐలస్యేక్ష్వాకువంశస్య ప్రకృతిం పరిచక్షతే రాజాశ్రేణిబద్ధాశ్చ తథాన్యే క్షత్రియా భువి. పెద్ద పెద్ద రాజులు, భూమండలంలోని ఇతర సామాన్య రాజులు కూడా తమను పురూరవునకు ఇక్ష్వాకునకు వారసులుగా భావిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే చంద్రవంశానికి పురూరవుని, సూర్యవంశానికి నాభాగాదులను ముఖ్యులుగా పరిగణించారు. ఐలవంశాశ్చయే రాజన్ తథైవేక్ష్వాకవో నృపాః తాని చైకశతం విద్ధి కులాని భరతర్షభ. ధర్మరాజా, ఓ భరతశ్రేష్ఠ, పురూరవ వంశీయులు ఇక్ష్వాకు వంశీయులై ఇప్పుడున్న రాజులలో 100 వంశాలు ఉన్నాయని తెలుసుకో. యయాతే స్వేవ భోజానాం విస్తరో గుణతో మహాన్ భజతేజ్య మహారాజ విస్తరం చ చతుర్దిశం. తేషాం తథైవ తాం లక్ష్మీం సర్వక్షత్రముపాసతే. మహారాజా, ఈనాడు యయాతి వారసులలో భోజవంశీయులే గుణదృష్టిలో బాగా విస్తరించి ఉన్నారు. ఆ వంశం 4 దిక్కులా విస్తరించి ఉన్నది. నేటి క్షత్రియులంతా ఆ వంశ సంపదని ఆశ్రయిస్తున్నారు. ఇదానీమేవ మై రాజన్ జరాసంధో మహీపతి. అసలు విషయానికి వచ్చారు. ఇదానీమేవ వై రాజన్ జరాసంధో మహీపతి అవిభూయ శ్రియం తేషాం కులానామభిషేచిత. స్థితో మూర్ధి నరేంద్రాణాం ఓజసాక్రమ్య సర్వశః. రాజా, ప్రస్తుతం జరాసంధ భూపాలుడు సమస్త క్షత్రియుల సంపదలను కొల్లగొట్టి సమ్రాట్టుగా అభిషిక్తుడయ్యాడు. తన బల పరాక్రమాలతో అందరినీ ఆక్రమించి ఆ జరాసంధుడు రాజులపై ఆధిపత్యం వహించాడు. సోవనిం మధ్యమాం భుక్త్వా మిథోభేదమమన్యత ప్రభుర్యస్తు పరో రాజా యస్మిన్నేకవశే జగత్. ఆ జరాసంధుడు భూమండలాన్ని అనుభవిస్తూ ఇతర రాజులతో మిత్రభేదాన్ని కల్పిస్తున్నాడు. ఇప్పుడు అందరినీ మించిన రాజు అతడే. లోకమంతా ఆయన అదుపులో ఉన్నది. ఇక్కడ మధ్యమాం అనగా మధుర దేశమని నీలకంఠుని వ్యాఖ్యలో ఉన్నది. మధ్యమా మధురాదేశ రూపం అస్మదీయాం అస్మాసు ద్వారవతీం గతేషు భుక్త్యా మిథ అస్మాభి సహ భేదం వైరం అమన్యత అంటాడు. స సామ్రాజ్యం మహారాజ ప్రాప్తో భవతి యోగతః తం స రాజా జరాసంధం సంసృత్య కిల సర్వశః రాజం సేనాపతిర్జాతః శిశుపాలః ప్రతాపవాన్. ఆ జరాసంధుడు తన యుక్తితో, రాజనీతితో మహాసామ్రాజ్యాన్ని సాధించుకున్నాడు. పరాక్రమవంతుడైన శిశుపాల నరపాలుడు అన్ని విధాలా ఆ జరాసంధుని ఆశ్రయించి ఆయన దగ్గర సేనాపతి అయ్యాడు. తమేవ చ మహారాజ శిష్యవత్ సముపస్థితః వక్ర కరుషాధిపతి మాయాయోధి మహాబల. మాయాయుద్ధ నిపుణుడు, మహాబలుడు, కరుషాధిపతి, వక్రుడు అయిన దంతభక్తుడు కూడా జరాసంధుని ఆశ్రయించి శిష్యునులే ప్రవర్తిస్తున్నాడు. అపరౌ చ మహావీర్యౌ మహాత్మానౌ సమాశ్రితౌ జరాసంధం మహావీర్యం తౌ హంసడింభకావుహౌ. అంతేగాక మహాపరాక్రమవంతులు, మహాత్ములు అయిన హంసడింభకులు
కూడా పరాక్రమశాలి అయిన జరాసంధుని ఆశ్రయించి ఉన్నారు. దంతవక్త్ర కరూషశ్చ కరభో మేఘవాహనమూర్ణ దివ్యమణిం బిభ్రద్యమద్భుతమణిం విదుః. కరుష దేశాధిపతి దంతభక్తుడు, కరభుడు, మేఘవాహనుడు దివ్యమణిమయ కిరీటాలను శిరసాధరిస్తూ కూడా జరాసంధుని తమ శిరోమణిగా భావిస్తున్నారు. మురం చ నరకం చైవ శాస్త్రియో యవనాధిపః అపర్యంత బలో రాజా ప్రదేశ్యాం వరుణో యథా భగదత్తో మహారాజ వృద్ధస్తవ పితుస్సఖా సవాచా ప్రణతస్తస్య కర్మణా చ విశేషతః స్నేహబద్ధశ్చ మనసా పితృవద్భక్తి మాం స్వయి. యవనాధిపుడైన భగదత్తుడు ముర నరక దేశాలను పరిపాలించేవారు. అంతులేని బలం కలవాడు, పడమట దిక్కున వరుణుని వలె ఆ బలసంపన్నుడు, నీ తండ్రికి మిత్రుడు, వయస్సు మళ్ళినవాడు. ఆ భగదత్తుడు కూడా వాచా కర్మణా కూడా విశేషంగా జరాసంధునకు లోబడి ఉన్నాడు. అయినా మనస్సులో నీపై స్నేహబంధం కలిగి ఉన్నాడు. నీ యందు తండ్రి వలె వాత్సల్యం గలవాడు. ప్రతీచ్యాం దక్షిణం చాంతం పృథివ్యాః ప్రతియో నృపః మారుతో భవతః శూరః పురుజిత్ కురు కుంతివర్ధనః సతే సన్నతిమానేక స్నేహతః శత్రుసూదనః. పశ్చిమ దిక్కు నుండి దక్షిణ దిగంతం వరకు భూమిని పాలిస్తున్న నీ మేనమామ కుంతిభోజ కులవర్ధకుడైన పురుజిత్తు పరాక్రమశాలి, శత్రు సంహారకుడు. ఆయన నీపై అనన్య స్నేహభావం కలవాడు. జరాసంధం గదస్వేవ పురాయో నమయా హతః పురుషోత్తమ విజ్ఞాతః సోయోసౌ చేదిషు దుర్మతిః ఆత్మానం ప్రతిజానాతి లోకేస్మిన్ పురుషోత్తమం నదాదత్తే సతతం మోహాద్యచ్చిహ్నం చ మామకం. వంగపుండ్రకిరాతేషు రాజాబల సమన్వితః పౌండ్రకో వాసుదేవేతి యోసౌ లోకే వివిశ్రుతః. వంగపుండ్ర కిరాత దేశాధిపతి అయిన పౌండ్రకుడు కూడా జరాసంధుని పక్షంలో చేరాడు. గతంలో నేను ఉదాసీనత కారణంగా పౌండ్రకుని సంహరించలేదు. దుర్మతి అయిన ఆ పౌండ్రకుడు తనను తాను పురుషోత్తమునిగా భావించుకొని ఉబలాటంతో ఎప్పుడూ నాలాగా శంఖచక్రాలు ధరించి ఉంటాడు. పౌండ్రక వాసుదేవుడని అతనికి లోకవిఖ్యాతి. చతుర్భాగ్ మహారాజ భోజైంద్ర సఖో బలి విద్యాబలాద్యో వ్యజయత్ సపాన్యకథకైశికాన్ భ్రాతాయశ్చ కుదిశూరో జామదజ్ఞ సమోభవత్ సభక్తో మాగధం రాజా భీష్మకః పరవీరః. మహారాజా, ఈ భూమండలంలోని 4వ భాగానికి రాజు ఇంద్రుని మిత్రుడు, బలశాలి, తన అస్త్ర విద్యాబలంతో పాండ్య క్రథ కైశిక దేశాలను జయించినవాడు. పరశురాముని వంటి సోదరుడు గలవాడు. శూరుడు, శత్రు సంహర్త అయిన భీష్మకుడు కూడా జరాసంధుని భక్తుడే. ప్రియాణ్యాచరత ప్రభువాన్ సదా సంబంధినస్తథ భజతో న భజత్యస్మాన్ ప్రియేషు వ్యవస్థితః. బంధువులమైన మేము ఎల్లప్పుడూ నీ వినయంగా ఎంత అనుకూలంగా ప్రవర్తించినా మా శత్రువులతో చేయి కలిపిన ఆ భీష్మకుడు మమ్ము తన వారినిగా భావించడు. నకులం సబలం రాజన్ అభ్యజానాత్ తథాత్మనః పశ్యమానో యశోదీప్తం జరాసంధముపస్థితః. ఆయన తన బలాన్ని, తన వంశాన్ని కూడా పరిగణించక జరాసంధుని యశోదీప్తిని చూసి ఆయన పక్షాన చేరాడు. ఉదీచ్యాశ్చ తథా భోజాః కులాన్యష్టాదశ ప్రభో జరాసంధ భయాదేవ ప్రతీచీం దిశమాస్థితాః. ఉత్తర దిక్కుననున్న 18 భోజవంశాలు కూడా జరాసంధుని చూసి భయపడి పడమట దిక్కును ఆశ్రయించాయి. శూరసేనా భద్రకారా బోధాః శాల్వాః పటశ్చరాః సుస్థలాశ్చ సుకుట్టాశ్చ కులింతాః కుంతిభిः సహ శాల్వాయనాశ్చ రాజానः సోదర్యానుచరైः సహ. దక్షిణాయే చ పంచాలాః పూర్వః కుంతిషు కోశలాః తదోత్తరాం దిశం చాపి పరిత్యజ్య భయార్దితాః. మత్స్యాః సన్యస్తపాదాశ్చ దక్షిణాం దిశమాశ్రితాః. శూరసేనులు, భద్రకారులు, బోధులు, శాలువులు, పటచ్చరులు, సుస్థలులు, కుసుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వాయనులు కూడా తమ సోదరులతో, సేవకులతో కలిసి దక్షిణ దిక్కుకు పారిపోయారు. దక్షిణ పంచాల దేశంలోనూ కుంతి ప్రదేశాలలోనూ ఉన్న క్షత్రియులు, కోశలులు, మత్స్య సన్యస్తపాదాది రాజులు కూడా జరాసంధునకు భయపడి ఉత్తర దిక్కును వీడి దక్షిణానికి పారిపోయారు. తథైవ సర్వ పంచాలాః జరాసంధ భయార్దితాః స్వరాజ్యం సంపరిత్యజ్య విద్రుతాః సర్వతో దిశం. అదే రీతిగా పంచాల రాజులందరూ జరాసంధునకు భయపడి తమ రాజ్యాలను విడిచి సర్వదిక్కులకు పరుగెత్తారు. కస్యచిత్వథ కాలస్య కంసో నిర్మచ్చ యాదవాన్ బార్హద్రథసుతే దేవ్య ఉపాగచ్చద్వృధామతిః. కొంతకాలం క్రితం బుద్ధిహీనుడైన కంసుడు యాదవులను మదించి జరాసంధుని కుమార్తెలను ఇద్దరిని వివాహమాడాడు. అస్తి ప్రాప్తిశ్చ నామ్నా తే సహ దేవానుజే బలే
బలేన తేన స్వజ్ఞాతీన్ అవిభూయ వృధా మతి శ్రైష్ట్యం ప్రాప్తస్య తస్యాసీత్ అతీవాపనయో మహాన్. వారి పేర్లు అస్థి, ప్రాప్తి. వారు సహదేవుని చెల్లెళ్ళు. జరాసంధునికి కుమారుడి పేరు కూడా సహదేవుడు. వృధామతి అయిన కంసుడు జరాసంధుని బలంతో తన వారిని అందరినీ పరాభవించి అందరికన్నా పైకి వెళ్ళాడు. కంసుడు చేసిన పెద్ద అత్యాచారం అది. భోజరాజన్య వృద్ధైశ్చ పీడ్యమానైర్దురాత్మనా జ్ఞాతిత్రాణమభేప్సద్భి అస్మత్ సంభావనాకృత. దుర్మార్గుడైన ఆ కంసుడు పీడించగా భోజరాజవంశీయులైన పెద్దలు జ్ఞాతి సంరక్షణకై నన్ను అభ్యర్థించారు. దత్వా క్రూరాయ సుతనుం కామాహుకసుతాం తదా సంకర్షణ ద్వితీయేన జ్ఞాతికార్యం మయా కృతం హతే కంససునామానో మయా రామేణ చాప్యుత. అప్పుడు నేను ఆహుకుని కుమార్తె అయిన సుతనువు వివాహాన్ని అక్రూరునితో జరిపించాను. బలరాముని సహకారంతో జ్ఞాతి రక్షణ కార్యాన్ని ముగించాను. నేను, బలరాముడు కంసుని, సునాముని సంహరించాము. భయేతు సమతిక్రాంతే జరాసంధే సముచ్యతే మంత్రోయం మంత్రితో రాజన్ కులైరష్టాదశావరై. కంసుని వలన భయం పోయింది. అయితే జరాసంధుడు మాపై విజృంభించాడు. అప్పుడు భోజవంశానికి చెందిన 18 కులాలకు చెందిన వారము కలిసి ఆలోచించాము. అనారభంతో నిఘ్నంతః మహాస్త్రైః శత్రుఘాతిభిః న హన్యామో వయం తస్య త్రిభిర్వర్షశతైర్బలం. మనం శత్రువులను సంహరించగల మహాస్త్రాలను గైకుని నిరంతరము యుద్ధం చేసినా 300 సంవత్సరాలలోపు జరాసంధుని బలాన్ని నాశనం చేయలేము. తస్య యమర సంకాశౌ బలేన బలినాం వరౌ నామభ్యాం హంసడింభకౌ అశస్త్ర నిధనావుభౌ. శ్రేష్ఠ బలవంతులై దేవేంద్ర సమానులైన హంసడింభకులు జరాసంధుని అనుచరులు. వారు ఏ శస్త్రాస్త్రాల వలన మరణించకుండునట్లు వరాలు పొందారు వాళ్ళు. తావుభౌ సహితౌ వీరౌ జరాసంధశ్చ వీర్యవాన్ త్రయస్త్రయాణాం లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః. ఆ హంసడింభకులిద్దరూ పరాక్రమశాలి అయిన జరాసంధుడు ఈ ముగ్గురూ కలిసి 3 లోకాలను ఎదిరించటానికైనా సమర్థులని నా విశ్వాసం. నహి కేవలమస్మాకం యావంతోన్యే చ పార్థివాః తథైవ తేషామాసీ చ బుద్ధిర్బుద్ధిమతాం వర. ధీమంతులలో శ్రేష్ఠుడవైన యుధిష్ఠిరా, ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, ఇతర రాజులందరూ కూడా ఈ రీతిగానే భావిస్తున్నారు. అథ హంస ఇదఖ్యాతః కశ్చిదాసీన్ మహాన్ నృపః రామేణ సహ తస్తత్ర సంగ్రామేష్టాదశావరే. జరాసంధునితో 17 సార్లు పోరాడినప్పుడు యుద్ధంలో బలరాముడు హంసుడని పేరు గల ఒక రాజును చంపాడు. హతో హంస ఇతి ప్రోక్తం అధకేనాపి భారత తచ్చుట్వా డింభకో రాజన్ యమునాంభస్య మజ్జత. ధర్మజ్ఞ, ఆ సమయంలో ఎవరో హంసుడు మరణించాడన్నారు. అది విని డింభకుడు యమునా నదిలో మునిగాడు. వినా హంసేన లోకేస్మిన్నాహం జీవితుముత్సహేత్యేతాం మతిమాస్థాయ డింభకో నిధనంగతః. హంసుడు లేని జీవితం ఈ లోకంలో నాకు అవసరం లేదంటూ డింభకుడు మరణించాడు. తథాతు డింభకం శ్రుత్వా హంసః పరపురం చైహ ప్రపేదే యమునామేవ సోపి తస్యాం యమజ్జత. డింభకుడు ఆ రీతిగా మరణించిన మాట విని శత్రుపుర విజేత అయిన హంసుడు తాను కూడా యమునలోనే మునిగి మరణించాడు. తౌ స రాజా జరాసంధః శ్రుత్వా చ నిధనం గతౌ పరం శూన్యేన మనసా ప్రజయౌ భరతర్షభ. భరతశ్రేష్ఠ, హంసడింభకులు మరణించినట్లు విని జరాసంధ మహారాజు శూన్యమనస్కుడై నిర్గమించాడు. తతో వయమమిత్రజ్ఞ తస్మిన్ ప్రతిగతే నృపే పునరానందినః సర్వే మధురాయాం వసామహే. శత్రు సంహార రాజా, ఆ విధంగా జరాసంధుడు మరలిపోగా మేమంతా మరల ఆనందంగా మధురలో నివసిస్తున్నాము. యదా త్వభ్యేత్య పితరం సా వై రాజీవలోచనా కంస భార్యా జరాసంధం దుహితామాగతం నృపం చోదయత్యేవ రాజేంద్ర పతివ్యసన దుఃఖిత ప్రతిఘ్నం నే జహీచ్యేవం పునరరిందమ. భర్తృమరణంతో బాధపడుతూ కంసుని భార్య తండ్రి అయిన జరాసంధుని దగ్గరకు వచ్చి నా భర్తను చంపిన వారిని చంపుని పదే పదే ఒత్తిడి చేసింది. తతో వయం మహారాజతం మంత్రం పూర్వమంత్రితం సంస్మరంతో విమనసః వ్యపయాతో నరాధిప. మహారాజా, అప్పుడు మేము గతంలో చేసిన ఆలోచననే మనస్సులో నుంచుకొని ఉదాసీనంగా మధురను వీడి దూరంగా వెళ్ళాము. పృథక్త్వేన మహారాజ సంక్షిప్య మహతీం శ్రియం పలాయామో భయార్తస్య ససుతజ్ఞాతి బాంధవాః ఇది సంచింత్య సర్వే స్మ ప్రతీచీం దిశమాశ్రితాః. మహారాజా, అప్పుడు మేమంతా శత్రుభయంతో అక్కడున్న విస్తార సంపదను విడివిడిగా కొంచెం కొంచెంగా తీసుకుని జ్ఞాతి బాంధవులతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకొని
పశ్చిమ దిక్కును ఆశ్రయించాము. కుశస్థలీం పురీం రమ్యాం రైవతేనోపశోభితాం తతో నివేశం తస్యాం చ కృతవంతో వయం నృపాం. రైవతకాద్రిజే రమణీయమైన కుశస్థలిపురంలో మేము నివసించసాగాము. తథైవ దుర్గ సంస్కారం దేవైరపి దురాసదం స్త్రియోపి యస్యాం యుజ్యేయు కిము వృష్ణి మహారథా. దేవతలు కూడా చొరరాని తీరున అక్కడ కోటను బాగు చేసుకున్నాం. ఆ దుర్గంలో నిలిచి ఆడవారు కూడా యుద్ధం చేయగలరు. ఇక వృష్ణియోధులను గురించి చెప్పవలసినదేముంది. తస్యాం వయమమిత్రఘ్న వినివసామో కుతో భయాః ఆలోచ్య గిరిముఖ్యం తం మగధం తీర్ణమేవ చ మాధవాః కురుషార్దూలపరాం ముదమవాప్నువన్. శత్రు సంహార, మేము అక్కడ నిర్భయంగా నివసిస్తున్నాము. కురువంశ శ్రేష్ఠ, రైవతక పర్వతం దుర్గమమన్న భావనతో జరాసంధుని వలన ఇబ్బంది తొలగిపోయిందన్న నిశ్చయంతో మధువంశస్థులంతా సుఖంగా ఉన్నారు. ఏవం వయం జరాసంధాద్ అభిధకృత కిల్బిషాః సామర్థ్యవంతః సంబంధాద్ గోవంతం సముపాశ్రితాః. మేము జరాసంధుని దృష్టిలో తప్పు చేసిన వారు, అందువలననే మా స్వస్థలాన్ని విడిచి రైవతక పర్వతాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. యోజనాయతం పద్మత్రిస్కంధం యోజనాంతే శతద్వారం వీర విక్రమతోరణం అష్టాదశావరైర్నద్ధం క్షత్రియైర్యుద్ధ దుర్మదై. రైవతకాద్రిలోని కోట 3 యోజనాల పొడవు గలది. ఒక్కొక్క యోజనం దగ్గర 3 దళాల సేన ఉంటుంది. వీరుల పరాక్రమమే దాని తోరణం. ఉన్మత్తులై యుద్ధం చేయగల 18 యాదవ వంశాల ఆవరణాల చే అది రక్షింపబడుతున్నది. అష్టాదశ సహస్రాన్ని భ్రాతృణాం సంతి నక్కులే ఆహుకశ్చ శతం పుత్ర ఏకైక త్రిదశావర. మా వంశంలో 18,000 మంది సోదరులు ఉన్నారు. ఆహుకునకు 100 మంది కొడుకులు, ఒక్కొక్కడు దేవతల వంటి పరాక్రమం గలవాడు. చారుదేష్ణ సహ భ్రాత్ర చక్రదేవోధ సాచకీ అహం చ రౌహిణేయశ్చ సాంబ ప్రద్యుమ్నయేవ చ. ఏవమతిరథా సప్తరాజన్నన్యాన్ నిబోధ మే కృతవర్మాయనా దృష్టి సమీకः సమితింజయః. కంకః శంకుశ్చ కుంతిశ్చ సప్తైతే వై మహారథాః. పుత్రౌ చాందక భోజశ్చ వృద్ధో రాజా చ తే దశ. చారుదేష్ణుడు, ఆయన సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, మేము 7 అతిరథులం. ఇతరులను గురించి కూడా విను. కృతవర్మ, అనాదృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంకుడు, కుంతి, ఈ 7 మహారథులు. అంధకభోజుని పుత్రులను 2 వృద్ధుడైన ఉగ్రసేనుని కూడా పరిగణిస్తే మహారథుల సంఖ్య 10 అవుతుంది. వజ్రసంహనన వీరాహ వీర్యవంతో మహారథాః స్మరంతో మధ్యమం దేశం వృష్ణి మధ్యే వ్యవస్థితాః. ఈ వీరులందరూ వజ్రం వలె దృఢమైన శరీరం గలవారు, పరాక్రమవంతులు, మహారథులు మధ్యమ దేశాన్ని తలుచుకుంటూ వృష్ణికులంలో నివసిస్తున్నారు. విగదుర్దుర్ఘల్లిభ్రభూచ ఉద్ధవోథ విదూరథ వసుదేవోగ్రసేనౌ చ సప్తైతే మంత్రిపుంగవాః. ప్రసేనజిచ్చయమలరాజరాజగుణాన్వితః స్యమంతకోమణ్ణిర్యస్య రుక్మం నిస్రవతే బహు. వితద్రువు, ఝుల్లి, బభ్రువు, ఉద్ధవుడు, విదూరథుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు, 7 ముఖ్యమంత్రులు, ప్రసేనజిత్తు, సత్రాజిత్తు 2 కుబేరుని వలె సద్గుణ సంపన్నులు. వారి దగ్గరున్న శమంతకమణి పెద్ద ఎత్తున బంగారాన్ని ఇవ్వగలది. సత్వం వితద్రుర్ఝుల్లి బభ్రూచ ఉద్ధవో చ విదూరథ వసుదేవోగ్రసేనౌ చ సప్తైతే మంత్రిపుంగవాః. ప్రసేనజిచ్చయమలరాజరాజగుణాన్వితః శమంతకో మణిర్యస్య రుక్మం నిస్రవతే బహు. సత్వం సమ్రాట్ గుణైర్యుక్తః సదా భరత సత్తమా. క్షత్రే సమ్రాజమాత్మానం కర్తుమర్హసి భారత. నీవెప్పుడూ సమ్రాట్టుకు తగిన గుణాలు గలవాడు కాబట్టి నీవు క్షత్రియులలో సమ్రాట్టువు కాగలగాలి. దుర్యోధనం శాంతనవం ద్రోణం ద్రోణాయనిం కృపం కర్ణం చ శిశుపాలం చ రుక్మిణం చ ధనుర్ధరం. ఏకలవ్యం ధ్రువం శ్వేతం శైవ్యం సగురిమేవ చ ఏతాన్ జిత్వా సంగ్రామే కథం శక్నోషి తం కృతం. అథైతే గౌరవేణైవ నయోత్స్యం తిమిరాధిపాః. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శిశుపాలుడు, రుక్మి, ఏకలవ్యుడు, ద్రుముడు, శ్వేతుడు, శైవ్యుడు, శకుని, ఈ వీరులందరినీ యుద్ధంలో గెలవకుండా రాజసూయాన్ని ఎలా చేస్తావు? అయితే నీ మీది గౌరవంతో వారంతా నీతో యుద్ధం చేయకపోవచ్చు. నతు శక్యం జరాసంధే జీవమానే మహాబలే రాజసూయస్వయావాప్తం ఏషా రాజన్మతిర్మమ. అయితే ధర్మరాజా, మహాబలుడైన జరాసంధుడు బ్రతికుండగా నీవు రాజసూయాన్ని చేయటం కుదరదని నా అభిప్రాయం అన్నాడు.
తేన రుద్ధా హి రాజానः సర్వే జిత్వా గిరివ్రజే కందరే పర్వతేంద్రస్య సింహేనేవ మహాద్విపాహ. సింహం మహాపర్వత గుహలలో ఏనుగును బంధించినట్లు జరాసంధుడు రాజులందరినీ గెలిచి గిరివ్రజపురంలో బంధించాడు. సహి రాజా జరాసంధః యయక్షుర్వసుధాధిపైః మహాదేవం మహాత్మానం ఉమాపతిమరిందమ. ఆరాధ్య తపసోగ్రేణ నిర్జితాస్తేన పార్థివాః ప్రతిజ్ఞాయాశ్చ పారం సద్గతః పార్థివ సత్తమా. అరిందమా, ఓ రాజశ్రేష్ఠ, జరాసంధ మహారాజు మహాత్ముడు ఉమాపతి అయిన పరమశివుని గూర్చి తీవ్ర తపస్సు చేసి విశేష శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు. రాజులందరినీ బలి ఇచ్చి యాగం చేయాలని ఆయన సంకల్పం దాదాపు నెరవేరినట్లే. సహి నిర్జిత్య పార్థివాన్ పృతగణాగతాన్ పురమానీయ బధ్వాచ చకార పురుషవ్రజం. ఆ జరాసంధుడు యుద్ధానికి వచ్చిన రాజులందరినీ ఓడించి గిరివ్రజపురానికి బంధించి తెచ్చి ఆ గిరివ్రజపురాన్ని పురుషవ్రజంగా చేశాడు. వయం చైవ మహారాజ జరాసంధవయా తదా మధురాం సంపరిత్యజ్య గతా ద్వారవతీం పురీం. ఆ సమయంలో మేం కూడా జరాసంధునకు భయపడి మధురను వీడి ద్వారకకు వెళ్ళాము. యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి యతస్వ తేషాం మోక్షాయ జరాసంధవధాయ చ. నీవు ఈ రాజసూయయాగాన్ని పూర్తి చేయాలంటే జరాసంధవధ కోసం, ఆయన అదుపులోనున్న రాజుల విమోచనం కోసం ప్రయత్నించు. సమారంభోన శక్యోయం అన్యథా కురు నందన రాజసూయశ్చ కార్ష్ణ్యేన గర్తుం మతిమతాంబర. ధీమంతులలో శ్రేష్ఠుడా కురుకుమారా, ఇలా చేస్తే తప్ప రాజసూయ యాగ ప్రయత్నం పూర్తిగా సఫలం కాదు. జరాసంధవధోపాయ చించతాం భరతర్షభదస్మిన్ జితేజితం సర్వే సకలం పార్థివం బలం. భరతర్షభ, జరాసంధుని వధించి ఉపాయాన్ని ఆలోచించు. ఆయనను ఓడిస్తే సకల రాజన్య బలాలను జయించినట్లే. ఇచ్చేషామే మతి రాజన్ యథా వా మన్యసే నఘ. ఏవం గతే మమాచక్ష్వా స్వయం నిశ్చిత్య హేతుభిః. రాజా, ఇది నా అభిప్రాయం అన్నాడు శ్రీకృష్ణుడు. ఓ నిష్కళంక, నీవేమనుకుంటున్నావు? ఈ దశలో హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించుకుని నాకు తెలియజేయము అన్నాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి కృష్ణవాక్యే చతుర్దశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.